హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీక్గా ఉన్నవారికి ఇంకా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నవారికి క్యారెట్ బీట్రూట్ అనేది మంచి ఫుడ్ అనమాట. అలానే వారానికి ఒకసారి ఇలా జ్యూసెస్ చేసుకొని తాగడం వల్ల ఇందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మన బాడీకి చక్కగా అందుతాయి అన్నమాట. మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ క్యారెట్స్ని తీసుకోండి. క్యారెట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలన్నమాట. తీసుకున్న తర్వాత వాటిపైన చెక్కును తీసేసి వాష్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4 పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ వేసుకోండి. హనీ వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 125 ml వాటర్ని వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ని పెట్టుకొని ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత క్యారెట్ పిప్పి మిగిలి ఉంటుంది కదా, అందులో నుంచి స్పాచులాతో ఇలా జ్యూస్ని కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ సపరేట్ చేసేసుకోండి. ఈ మిగిలిన పిప్పి ఉంటుంది కదా, అది పడేయకుండా స్క్రబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను వాటర్ తీసుకున్న కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుందండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని సీడ్స్ తీసేసి స్క్వీజ్ చేసేసుకోండి. లెమన్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చల్లగా ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. మీరు ఎప్పుడు జ్యూస్ చేసుకున్నా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గానే తాగేయండి. అప్పుడే మన బాడీకి అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బాగా అందుతాయి అన్నమాట. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసేసి వాష్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక జ్యూసర్ జార్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లంని వేసుకోండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక 2 డేట్స్ని సీడ్స్ తీసేసి వాష్ చేసేసుకొని వేసుకోండి. మీకు షుగర్ కావాలనుకుంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజల్ని వేసుకోండి. పంకిన్ సీడ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 125 ml వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కప్ సైజ్ వచ్చేసి 250 ml ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టుకొని అందులోకి జ్యూస్ని పోసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. ఇందాక క్యారెట్ జ్యూస్కి ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా పల్పుని స్పాచులాతో ప్రెస్ చేసుకుంటూ జ్యూస్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పల్పు ఉంటుంది కదా, అది పడేసేయాలన్నమాట. ఈ జ్యూస్లో షుగర్ యూజ్ చేసేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి బీట్రూట్ ఫ్లేవర్ అనేది నచ్చదు కదా, ఆ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ షుగర్ని వేసుకోవాలన్నమాట. ఈ జ్యూస్ని కూడా కూల్గా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇందులోకి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.